ఈ మారు అవతార దీక్ష నీ స్వామిది కాదు, అనంతుడిది. ఆదిశేషుడా? అవును. ఇంతటి గురుతర బాధ్యతను ఆదిశేషుడు జగద్గురువుగా, విశ్వాచార్యుడిగా నెరవేర్చగలడు. శేష, దేవదేవ నమో నమః. ఆజ్ఞ. నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక గురుతర బాధ్యతని నిర్వర్తించాలి. సెలవియ్యండి దేవా. మతోన్మాదంతో మంట కలిసిపోతున్న మానవత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలి. నిరంతర నారాయణ చరణారవిందానురక్తుడవై రాక్షసులుగా మారుతున్న మానవాళిలో మార్పు తీసుకువచ్చి భక్తి తత్పరతల వైపు మళ్లించాలి. వివేకాన్ని మరచి విజ్ఞతను విడిచి ప్రవర్తిస్తున్న నరజాతిని సంస్కరించాలి. కలియుగ ధర్మాన్ని అనుసరించి ఒంటిపాదంపై నడుస్తున్న ధర్మదేవతకి సహకరించి విశిష్టాద్వైత మత స్థాపనకు కృషి చేయాలి. ఆనాడు రామ అనుజుడివై మమ్మ సేవించిన నువ్వు నేడు లక్ష్మణ సూరిగా, రామానుజుడిగా, విశ్వాచార్యుడిగా పిలువబడి ఎల్ల లోకాల వారికి గురువుపై భూమిపై వైష్ణవాన్ని పునఃప్రతిష్ఠించి దీనజన బాంధవుడివై పేరు పొంది అంత్యాన వైకుంఠాన్ని చేరగలవు. కృతజ్ఞుణ్ణి దేవా, కృతజ్ఞుణ్ణి. దేవాది దేవుల దాసానుదాసుడనై స్వామి కార్య నిర్వహణకు జీవితాన్ని అంకితం చేసి శ్రీవారు నాపై ఉంచిన జగత్ రక్షణ కర్తవ్యాన్ని శ్రీవారి దీవెనలతో నెరవేరుస్తానని తమ పాద పద్మాలపై ప్రమాణం చేస్తున్నాను. శుభం భూయాత్. ధన్యోస్మి స్వామి. అనంతాయ నాగరాజాయ స్వాహా. అనంతాయ నాగరాజాయ ఇదం